Elements of pulse code modulation. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ జనరల్ గా ఎందుకు యూజ్ చేస్తాం? అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐ విల్ టెల్ యూ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ ని ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ EM వేవ్, ఫిజికల్ సిగ్నల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ EM వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద కన్వర్ట్ చేసాం. దీన్ని అనలాగ్ సిగ్నల్ అంటాం. సో ఈ అనలాగ్ సిగ్నల్ ని మాడ్యులేషన్ యూజ్ చేసి మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కానీ FM మాడ్యులేషన్ కానీ యూజ్ చేసి మనం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అనలాగ్ కమ్యూనికేషన్. కానీ డిజిటల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ప్రిఫర్ చేస్తే దీన్ని అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ కింద కన్వర్ట్ చేయాలి. సో దాన్నే డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ pulse code modulation use chesi we are converted into, that is analog to digital signal. So these are the elements of PCM, pulse code modulation system. If we are converted this signal into analog signal into digital, then it is a digital. If you are transmitted, that is data digital, then it is the digital transmission system. And coming to the elements of pulse code modulation. So these are the elements. The transmitter untundi, transmission path, and receiver part untundi. So these are the basic elements. Deenni manam explain cheddam. Ikkada chudandi, why you are going for digital communication? As I said, in digital communication advantages, noise less అండ్ డిస్టార్షన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే మల్టీప్లెక్సింగ్ చాలా ఈజీ. సో అనలాగ్ కమ్యూనికేషన్తో కంపేర్ చేస్తే మల్టీప్లెక్సింగ్ ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నాయిస్ ఈజ్ లెస్, దట్ ఈస్ ద రీజన్. అండ్ డిజైనింగ్ ప్రాసెస్, ముఖ్యంగా డిజైనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. ఇఫ్ యూ గో ఫర్ కంపేర్ టు అనలాగ్, సో ఈజీ టు డిజైన్, కాంప్లెక్సిటీ చాలా తక్కువ. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు అనలాగ్ కమ్యూనికేషన్. అందుకనే మనం డిజిటల్ కమ్యూనికేషన్ ని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, సోర్స్ ట్రాన్స్మిటర్ చూసుకుంటే ట్రాన్స్మిటర్లో, సో నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, సేమ్ థింగ్ ఇమేజ్ ఆర్ ఆడియో సిగ్నల్. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఇమేజ్ ని EM వేవ్ కింద కన్వర్ట్ చేసాను. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూడండి, ఇమేజ్ ని EM వేవ్ కింద కన్వర్ట్ చేసాం. సో దిస్ ఈస్ ద అనలాగ్ సిగ్నల్. ఈ అనలాగ్ సిగ్నల్ ని లో పాస్ ఫిల్టర్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో టు గెట్ అవర్ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. సో మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ కావాలో దాన్ని అలౌ చేసి రిమైనింగ్ ని ఇక్కడ మనం బ్లాక్ చేసుకుంటాం. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్రాసెస్, దట్ ఈస్ శాంప్లింగ్. ఈ శాంప్లింగ్, ఈ ఒరిజినల్ సిగ్నల్ లో పాస్ ఫిల్టర్ ఇక్కడ మనకు వస్తుంది, సిగ్నల్ వస్తుంది. సో దీన్ని శాంప్లింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ యూజ్ చేసి మనం అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ sampler will convert, that is analog signal, into n number of samples. శాంప్లింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ శాంప్లింగ్ కూడా ఒక కండిషన్ ఉంటుంది, నైక్విస్ట్ రేట్ ఫాలో అవ్వాలి. నైక్విస్ట్ రేట్ ఏం చెప్తున్నాడు, ఈ శాంప్లింగ్ రేట్ షుడ్ బి, శాంపిల్స్ ఉన్నాయి కదా, శాంపిల్స్ షుడ్ బి ట్వైస్ ఆఫ్ ది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు శాంప్లింగ్ తీసుకోకూడదు. ఒకవేళ తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే కనుక మనకి రిసీవర్లో ఎగ్జాక్ట్ సిగ్నల్ రాదు. సో అందుకనే మనకి ఫ్రీక్వెన్సీ షుడ్ బి సాటిస్ఫైడ్, దట్ ఈస్ నైక్విస్ట్ రేట్. ఇక్కడ చూడండి 2FM. ఈ శాంప్లింగ్ రేట్ అనేది మనం మినిమం 2FM ఉండాలి.
అలా ఉంటేనే మనకి రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. అలా కాకుండా ఇక్కడెక్కడో ఒక శాంపుల్ తీసుకుని ఇక్కడెక్కడో ఇంకొక శాంపుల్ తీసుకుంటే మనకి రీకన్స్ట్రక్ట్ చేయలేం సిగ్నల్ని. ఇలా నుంచి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. సో అప్పుడు మనకి ప్రాపర్ ట్రాన్స్మిషన్ జరగదు. సో అందుకనే నైక్విస్ట్ రేట్ ని ఫాలో అవ్వాలి. మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి, దట్ ఈస్ 2FM. మెసేజ్ సిగ్నల్ కంటే ట్వైస్ ఆఫ్ ది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉండాలి శాంప్లింగ్ రేట్. సో అలా ఉంటేనే శాంపుల్ రేట్ అలా తీసుకుంటేనే మనకి ప్రాపర్ గా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. మనకి ఎగ్జాక్ట్ గా రిసీవర్ దగ్గర కూడా మనకి ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. దట్ యూ వాంట్ టు సే నైక్విస్ట్ రేట్. సో అలాగే శాంప్లింగ్ లో కూడా డిఫరెంట్ శాంప్లింగ్స్ ఉన్నాయి. అది కూడా దట్ ఈస్ వన్ మోర్ టాపిక్. ఫ్లాట్ టాప్ శాంప్లింగ్, న్యాచురల్ శాంప్లింగ్, ఇలాగా ఈ శాంప్లింగ్ కూడా ఉంటాయి. సో దీస్ శాంపిల్స్ ఆర్ క్వాంటైజ్డ్. So these samples are quantized, assigned some quantizing value. For example, this level is assigned to 101. In a sample, in digital communication, infinite number of samples are converted. Predefined values are there. This sample is having, for example, 110. This sampling quantized value should be having, that is 001, like this. Finally, we are encoded. For example, 101 and 110 and 001. సో ఇలాగా మనము ట్రాన్స్మిటర్ దగ్గర మనం PCM కోడ్ ని జనరేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ట్రాన్స్మిషన్ పాత్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ పాత్ లో ట్రాన్స్మిషన్ పాత్ దగ్గర రీజనరేట్ చేస్తాం. ఒక సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే కనుక మళ్ళీ మనం నాయిస్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఫిల్టర్స్ ద్వారాగా మళ్ళీ రిపీట్ చేస్తాం. సో అగైన్ రిపీటింగ్ హియర్. ఇక్కడ మిడిల్ పార్ట్ లో అలా జరుగుతుంది, మిడిల్ ప్లేస్ లో. సో దెన్ ఎట్ ది రిసీవర్, ఇక్కడ చూడండి రిసీవర్ దగ్గర రీజనరేషన్ సర్క్యూట్ మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాం పర్ఫెక్ట్ గా. నాయిస్ ఏదైనా ఉంటే తీసేసి మనకి ఏ సిగ్నల్ అయితే ట్రాన్స్మిటర్ రిసీవ్ చేసుకున్నాం దాన్ని రీజనరేట్ చేసుకుంటాం. డికోడర్, ఈ డికోడర్ దగ్గర డీకోడ్ చేస్తుంది మనకి ఎన్కోడ్ చేసిన దాన్ని మళ్ళీ డీకోడ్ చేయడానికి ఇక్కడ మనం డీకోడ్ చేసుకుంటాం. సో ఈ డీకోడ్ చేసుకుని మనం మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ ఫిల్టర్ దగ్గర ఎలా అయితే డీకోడ్ చేసుకున్నామో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఫిజికల్ యాజ్ యూజువల్, మన ఇమేజ్ అయితే ఇమేజ్, లేకపోతే ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో అని మనం రీకన్స్ట్రక్ట్, దట్ ఈస్ డెస్టినేషన్. అగైన్ EMA we need to convert it into, that is our required physical form. So this is the process in PCM system, elements in pulse code modulation system. So thank you. If you have a doubt, you can send to me or suggestions.